భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన రాబోయే వర్షాకాలం దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి వరసం సిద్ధత మరియు సహాయ చర్యలు ముందస్తుగా నిర్వహించిన సమీక్షా సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు సహచర ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతంలోని గ్రామాలు నీటిమయం కాకుండా ముందుగా అధికారులు ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని కలెక్టరేట్ సిబ్బందిని పోలీసు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా వ్యాప్తంగా అధికారులందరినీ కూడా రివ్యూ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చాలా సందర్భాలు అనుకున్నాం. కానీ మధ్యలో మోడల్ కూడా కండక్ట్ రావడం వల్ల కొన్ని మాసాలు వృధాగా పోయింది. పెట్టుకున్న మొదటి సమావేశమే ఈ వరద సంబంధించి నివారణ చర్యలపై రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ అనుభవం కూడా ఉంది. అయితే ఎప్పుడు కూడా యాక్షన్ ప్లాన్ ని సీజన్ రాకముందే తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎవరెవరికి ఏ బాధ్యతలు చెప్పాలో బాధ్యతలు చెప్పి ఏవే ఏర్పాట్లు ముందే చేసుకోవాలో చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వ హయాంలో మనం చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం అంతా చూసింది ఏంటంటే ఆ యాక్షన్ ప్లాన్ చేసుకోలేకపోవడం, అప్పటికప్పుడు వరద వచ్చే వారికి ఆ వరద వచ్చిన సమయంలో నివారణ చర్యలు తీసుకోవాలని అప్పటికప్పుడు అధికారులు బయలుదేరితే అక్కడ నీళ్లు ఉండటం మీరు పోలేకపోవటం అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు పొందిపోవటం, రకరకాల ఇబ్బందులు చూసాం. తేవాల్సిన అవసరం లేదు. మీకున్న మోటార్లను మీరు రెడీగా చేసి పెట్టుకోండి. ఇంకేదైనా 1-2 పర్మనెంట్ కావాలంటే డిఎంఎఫ్టీ నుంచైనా నుంచైనా శాంక్షన్ తీసుకొని వాటిని కూడా మోటార్లు యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ పెట్టుకోండి. పైన వరద వస్తే ఆ డిపార్ట్మెంట్ కో ఈ డిపార్ట్మెంట్ దగ్గరకో పోయి మోటార్లు అడగటం కాదు. నాకు తెలిసినంత వరకు మోటార్లు సఫిషియెంట్ గా ఉన్నాయి. ఆ మోటార్లతో పాటుగా ఆ గేట్లను కూడా ఆటోమేటిక్ గేట్ సిస్టమ్, ఇక పవర్ సంబంధించిన విషయం కానీ హెల్త్ కి సంబంధించింది కానీ, ముఖ్యంగా రైతులు మునిగిపోయినప్పుడు మళ్ళీ తెరపు రావడంతోనే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది. మళ్ళీ వాళ్ళు కొత్తగా పంట వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ ఇతనాలు ఇతరత్ర కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. దానికి రోడ్లు ఎక్కడ కట్టైన ఆర్ఎంపీ శాఖ వాళ్ళు కూడా ఎప్పుడైతే మరమ్మతులు చేయడం, పంచాయతీలో రోడ్లు రిపేర్ అయిన తాత్కాలికంగా మరమ్మతులు పైపులు వేసి చేయడం, కలెక్టర్ గారు ఆదుకున్న గ్రాంట్ కానివ్వండి, ఆ శాసనసభ్యుల దగ్గర కూడా ఎస్టీఎఫ్ నిధులు కూడా ఉంటాయి. 10 కోట్ల వారపు నిధులు వాడుకోవచ్చు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మా దృష్టి తీసుకొచ్చినా, జిల్లా మినిస్టర్ తీసుకొచ్చినా తప్పకుండా ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాం. కలెక్టర్ గారు ఎప్పటికైనా మానిటర్ చేస్తూ అధికారులు కూడా ఈ 2-3 మాసాలు కొద్దిగా కష్టపడాలని. ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు అనేది తరమైపోయింది. రేపు 4వ తారీఖు వెళ్ళి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కూడా ఉండరు. గ్రామాలలో మీకు తెలుసు వర్షాలు వచ్చినప్పుడు ఆ మురుకాలను కూడా రోడ్డు మీదకి రావడం, చిన్న వర్షానికి దానికి మీరు మెడికల్ వెళ్తున్నాయి. ఆశా అంగన్వాడీ వర్కర్లని గ్రామాలలో తిప్పి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ వేయడం కానీ, వైద్య బృందాలు తిప్పడం కానీ, ఒక వరదలు వచ్చి గ్రామాలు మునిగిపోవడం కాదు, చిన్న వర్షం వచ్చినా ఆ డ్రైనేజ్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తే
ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దాన్ని మెడికల్ సిద్ధంగా ఉంచాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ సీనియర్ మినిస్టర్ 3 ఉన్నారు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నాం. మీరు ఎప్పుడు ఏం చేసినా కానీ అందుబాటులో ఉంటాం. అన్ని కూడా గోదావరిలోకి వెళ్తాయి. గోదావరి పెరిగినప్పుడు ఆ షట్టర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వాలి. మీరు దానికి తగ్గట్టుగా ఆ షట్టర్స్ అన్నింటినీ పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. మొదటి పాయింట్. రెండో పాయింట్, గోదావరి లెవెల్ పెరిగిన తర్వాత వెంటనే మోటార్లో కెపాసిటీ కలిగినటువంటి మోటార్లు ఫిక్స్ చేసి ఇప్పుడే పెట్టుకోవాలి. అప్పటికప్పుడు బీపీఎల్ అడిగాము, సింగరేణిని అడిగాము, మా మోటార్ రాలేదు అంటే వర్షపు నీళ్ళన్నీ కూడా భద్రాచలం పట్టణానికి ముంచేస్తాయి. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్ గా ఈ రెండింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉండే ప్రశ్నే లేదు. చిన్న పని, షట్టర్స్ కరెక్ట్ గా పెట్టుకోవడం, మోటార్లు ఫిక్స్ చేసి రెడీగా పెట్టుకోవడం. ఈ 2 కార్యక్రమాలు ఉంటే మిగతా కార్యక్రమాల డిపార్ట్మెంట్ అన్నింటికి పని తక్కువ. అసలు వరదకు ముప్పు అయ్యేటటువంటి మండలాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి పోయినాయి. కూనవరం, చింతూరు, వియ్యాపురం, ఏరేపాడు, కుక్కునూరు. కాబట్టి ఇప్పుడు మీకు పెద్ద వరద ముప్పు వచ్చేటటువంటి కార్యక్రమం లేకపోయినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. కాబట్టి దయచేసి సివిల్ సప్లైస్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, R&B, ఇరిగేషన్ అప్రమత్తంగా ఉండాలి. మనకి ఫోర్కాస్ట్ చూసుకొని మహారాష్ట్రలో గోదావరి లెవెల్స్ ఏంటి, ఎమ్మటే ఇక్కడ ఎలర్ట్ పెట్టుకోవాలి. అవసరమైతే ఆ తీవ్రతను బట్టి హెలికాప్టర్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ మండలాలు లేవు కాబట్టి హెలికాప్టర్ అవసరమే ఉండదు. లాంఛన్ తోటే మీరు అన్ని సప్లై చేయొచ్చు. రోడ్ ఎక్కడైనా బ్లాక్ అయితే భద్రాచలం టౌన్ తర్వాత బ్లాక్ అవుతుంటది. ఎక్కడైతే పల్లం ప్రాంతాలు ఉన్నాయో అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి మండలంలో కూడా లాంఛీలు ఏర్పాటు చేసుకోవటం, సివిల్ సప్లైస్ పాయింట్లు అన్నింటినీ కూడా అప్లాంట్స్ లో పెట్టుకోవటం, బియ్యం కానీ, కిరోసిన్ కానీ, నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా సిద్ధంగా పెట్టుకోవటం, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఏ మాత్రం ఎట్లా వచ్చినా వరద తట్టుకునేటట్టుగా. మీరు ఏమీ లేని రోజుల్లోనే, కమ్యూనికేషన్ లేని రోజుల్లోనే హ్యామ్ రేడియో తోటి 75 అడుగులు వచ్చిన గోదావరిని స్థిరీకరించి ఒక్క ప్రాణం కూడా పోకుండా కష్టపడ్డటువంటి ఉద్యోగస్తులకు నేను కొత్తగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు.